ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని కావేరీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా సేవలు అందిస్తున్న డాక్టర్ శరణ్య గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ఈ వేసవి కాలంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక్కసారి వివరిస్తారా? సమ్మర్లో అనేవి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ప్రెగ్నెంట్ వాళ్ళు అనేది ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే తనకే కాకుండా లోపల బేబీకి కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనకి మామూలుగా ప్రెగ్నెన్సీని 3 ట్రైమిస్టర్స్గా డివైడ్ చేసుకుంటాము. ఫస్ట్, సెకండ్, థర్డ్ మంత్ వరకు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాము. అందులో యూజువల్లీ చాలా వరకు పేషెంట్స్ కంప్లైంట్ చేసేది ఏంటంటే వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, మాకు యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఈ 2 కంప్లైంట్స్లో కూడా ఏంటంటే బాడీలో ఉన్న నీటి శాతం అనేది తగ్గిపోతుంది ఊరికే వామిటింగ్స్ అవ్వడం వల్ల, యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల, దీనివల్ల. సో ఇది అనేది లోపల ఉన్న బేబీకి కూడా ఈ నీటి శాతం తగ్గడం వల్ల ప్లస్ దానివల్ల డీహైడ్రేషన్ వల్ల బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ ఫస్ట్ 3 మంత్స్లో అనేది ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ప్రెగ్నెంట్ లేడీస్. నీరు ఎక్కువ తీసుకోవడం, డైలీ కనీసం 4 నుండి 5 లీటర్ల వాటర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. దాంతోపాటు లిక్విడ్స్ ఏ రూపంలో అయినా, అంటే మనము షుగర్ లేకుండా ఫ్రూట్ జ్యూస్ ఏదన్నా తాగడము, కొబ్బరి నీళ్ళు తాగడము, లేదా మజ్జిగ తాగడము, ఇది అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ప్రతి పేషెంట్కి ఇది అడ్వైస్ చేస్తాము. ప్రెగ్నెంట్ వాళ్ళకైతే ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. యూజువల్లీ సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th నుండి 6th మంత్ వరకు కొంచెం ఈ వామిటింగ్స్ అనేవి తగ్గుతాయి. అయినా కూడా ఒకవేళ బాడీలో నీటి శాతం తగ్గితే ఉమ్మనీరు అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఉమ్మనీరు కూడా తగ్గడము, దానివల్ల బేబీకి ఎఫెక్ట్ అవ్వడం కూడా ఉంటుంది. ఇది సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రెగ్నెంట్ లేడీ పూర్తిగా 9 నెలలు కూడా నీటి ఇంటేక్ అనేది ఎక్కువ ఉండాలి. సమ్మర్లో అనేది ఇంకా ఎక్కువ ఉండాలి. ట్రావెల్ సమయంలో ఈ వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ప్రెగ్నెన్సీ 9 నెలల మొత్తంలో 7 నెలల వరకు నెలకు ఒక్కసారి చెకప్ ఉంటుందండి. ఇది నార్మ్స్ అనమాట, గవర్నమెంట్ రూల్స్. అండ్ 7వ నెల నుండి నెలకి 2 సార్లు ఉంటుంది, అంటే 15 రోజులకు ఒక్కసారి చెకప్ ఉంటుంది. 9వ నెలకు వచ్చేసరికి వారంకి ఒకసారి చెకప్ ఉంటుంది. అయితే ఏవైతే నెలకు ఒకసారి ఉందో, 15 రోజులకి వారంకి ఒకసారి ఉందో, ఇప్పుడు ఎండలు ఎక్కువ అవుతున్న టైంలో సాధ్యమైనంత వరకు మార్నింగ్ టైంలో రావడము, లేదా ఈవినింగ్ 6 తర్వాత రావడము, కొంచెం ఎండ లేని టైంలో రావడము అనేది చెకప్ కోసం అయితే అది రికమెండ్ చేస్తాము. అండ్ ఫంక్షన్స్, టూర్స్ ఇవన్నీ ఎంతవరకు అవాయిడ్ చేసుకుంటే అంత బెటర్ అండి. సమ్మర్లో మెయిన్గా వెళ్ళకూడదు. ఈవెన్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలలు కూడా, థర్డ్ ట్రైమిస్టర్ లాస్ట్ 3 నెలలు కూడా, ఈ 2 టైంలో అనేది ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేయమని రికమెండ్ చేస్తాము. ఎందుకంటే టెంపరేచర్ అనే కాకుండా ప్రెగ్నెన్సీ వల్లనే, అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళే ఈ టైంలో అనేది జర్నీ రిస్క్ ఉంటుందన్నమాట. అండ్ ఈ ఎండల్లో అయితే ఇంకా రిస్క్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వాటర్ అవైలబిలిటీ ఉండదు, అండ్ ఫుడ్ ఇంటేక్ సరిగ్గా ఉండదు, దాంతోపాటు స్ట్రెస్ అవుతుంది. టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల చెమట, దానివల్ల డీహైడ్రేషన్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు చెకప్లకు తప్ప మిగతా ఫంక్షన్స్ కానీ, టూర్స్ కానీ అవాయిడ్ చేసుకుంటేనే బెటరు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఏదైనా చేయాలనుకుంటే కూడా కంపల్సరీగా వాటర్ ఇంటేక్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఫుడ్ అనేది కరెక్ట్ టైంలో తీసుకుంటూ ఉండాలి. ఏమన్నా ప్రాబ్లమాటిక్గా అనిపిస్తే, సడన్గా ఏదన్నా ఫీవర్ వచ్చిందా, లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది అనిపిస్తే వెంటనే డాక్టర్ని మాత్రం సంప్రదించాలి. ఈ ఎండ పెరగడం వల్ల సన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏవి కూడా సిమ్టమ్స్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు. చూద్దాంలే, ఉందాంలే, ఏం కాదు అన్నట్టు అనేది చేయకూడదు. ఎందుకంటే మీదే కాకుండా బేబీది కూడా రిస్క్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ జర్నీ తప్పనిసరిగా అనిపిస్తా, అంటే మీకే ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ లాగా అనిపించింది, కడుపు నొప్పి రావడము, బేబీ మూమెంట్స్ తెలియట్లేదు అనిపించడము, ఎలాంటి ఎమర్జెన్సీ టైంలో అయినా కూడా కంపల్సరీగా గర్భిణీ స్త్రీతో ఒక రిలేటివ్ ఆర్ అటెండర్ కంపల్సరీగా తనతో ఉండాలి. తనని వచ్చేటప్పుడు కూడా తనకు సంబంధించిన ప్రతి ఒక్క రిపోర్టు, ప్రతి ఒక్క ఫైల్ తీసుకొచ్చేటట్టు చూసుకోవాలి. అండ్ సాధ్యమైనంత వరకు 2 వీలర్స్ అయితే అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే తను కూర్చోడానికి ఒకవేళ బ్యాలెన్స్ తప్పినా ఏదన్నా అయినా కూడా ఉన్న ప్రాబ్లం కంటే ఇంకా ఈ యాక్సిడెంట్ అనేది ఎక్కువ రిస్క్ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఆటోలు హైర్ చేసుకొని రావడం కానీ, లేదా 4 వీలర్ కానీ, లేదా ఇంకా ఏమీ లేదు పరిస్థితి, ఎటు తీసుకురాలేమో అన్నప్పుడు బస్లో వచ్చినప్పుడు కూడా రావచ్చు. కానీ బస్లో కూడా కొంచెం తోటి వాళ్ళు కూడా గర్భిణీ స్త్రీ కనిపిస్తే తనకి సీట్ ఇవ్వడము, తనకు కొంచెం హెల్ప్ చేయడం అనేది అయితే చేయాలండి. తనే కాకుండా కొంచెం సమాజంలో, సొసైటీలో కూడా ఎదుటి వాళ్ళ నుండి కూడా హెల్ప్ ఉంటుంది, కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఎమర్జెన్సీ టైంలో మాత్రం కంపల్సరీగా ఒక అటెండర్ ఉండాలి తనతో పాటు. అండ్
తనకి సంబంధించిన ప్రతి ఒక్క రిపోర్టు చేతికి ఉంటే ఏంటంటే రాగానే డాక్టర్స్కి కూడా వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి సాధ్యం అవుతుంది. వచ్చాక ముందేమైంది ఏంటి అని ఏం తెలియకుండా ఒక గుడ్డిగా ట్రీట్మెంట్ ఇవ్వడం కంటే అప్పటి వరకు ఎలా ఉండే, ఇప్పుడు పరిస్థితి ఏంటి అని తెలిస్తే ట్రీట్మెంట్ అనేది ఇంకా మెరుగ్గా ఇవ్వడానికి కూడా డాక్టర్స్కి సాధ్యం అవుతుంది. ఈ వేసవి కాలంలో గర్భిణీ స్త్రీ ఆరోగ్యంగా సురక్షితంగా ఉండడానికి వారి కుటుంబ సభ్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తనకు తాను చేసుకోవడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఎవరికైనా కూడా. సో ఇంట్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ అత్తమామలే కావచ్చు, వాళ్ళ హస్బెండే కావచ్చు, కొంచెం కేర్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఏమంటే తను చేసుకోవడం కంటే మీరు కేర్ చూపిస్తే ఎంతైనా తను కూడా కొంచెం ఈజీగా ఫీల్ అవుతారు. తీసుకునే ఫుడ్ ఇంటేక్ కానీ వాటర్ ఇంటేక్ కానీ టైంకి తీసుకోవడం వల్ల తన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎలా అంటే కంపల్సరీ 2 అవర్స్కి ఒకసారి ఏదో ఒకటి తీసుకోవాలండి. ఒకటేసారి ఫుడ్ ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసాము, మళ్ళీ లంచ్ వరకు ఏం తినలేదు, లంచ్ హెవీగా చేసాము అనడం కాకుండా ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఎంతో కొంత ఫుడ్ ఇంటేక్ ఉండాలి. అండ్ వాటర్ ఇంటేక్ అది కూడా అంతే ఉండాలి. వాటర్తో పాటు లిక్విడ్స్ రూపంలో అంటే మనం ఏదైనా జ్యూస్ చేసి ఇవ్వడం, షుగర్ లేకుండా కొబ్బరి నీళ్ళు కానీ ఇంకేదన్నా లిక్విడ్స్ మజ్జిగ లాంటివి అలాంటివి తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఈ సమ్మర్లో అయితే ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. సో ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి తను ఫుడ్ కానీ లిక్విడ్స్ తీసుకోవడం వల్ల మెయిన్గా ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే అసిడిటీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గుతాయి. తన అరుగుదల శక్తి అనేది కూడా పెరుగుతుంది. దానివల్ల ఇండైరెక్ట్గా బేబీకి కూడా యూజ్ అవుతుంది. ఈ టెంపరేచర్ రెగ్యులేషన్ కోసము ఇండోర్సే ఉండాలండి చాలా వరకు. అంటే బయట అవుట్డోర్స్ ఇప్పుడు మనం చెప్పలేము, చాలా ఎక్కువ ఉంటున్నాయి టెంపరేచర్స్ కూడా. సో సాధ్యమైనంత వరకు ఇండోర్స్ ఉండాలి. దాంతోపాటు ఒకవేళ కుదిరితే కూలర్స్ కానీ ఏసీ కానీ అట్లా టెంపరేచర్ రెగ్యులేషన్ చేసుకునేటట్టుగా ఉంటే ఇంకా మెరుగ్గా ఉంటుంది తన ఓవరాల్ కండిషన్. కావేరీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు ఎలాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి ఒక్కసారి వివరిస్తారు? గర్భిణీ స్త్రీలకి వైద్యం అనేది మెరుగ్గా దొరుకుతుందండి. 24 అవర్స్ ఇక్కడ గైనకాలజిస్ట్గా నేను, మా స్టాఫ్ అందరూ అవైలబుల్గా ఉంటాము. పేషెంట్ ఎమర్జెన్సీలో వచ్చినా కూడా ఏమైనా కూడా తనని ప్రాపర్గా రిసీవ్ చేసుకోవడం, అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేపించడం అండ్ తనకి సరిపడా ట్రీట్మెంట్ ఇవ్వడం. అదే కాకుండా తనకి వాళ్ళ రిలేటివ్స్ అందరికీ ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే తనకి ఎలా ఉంది, తనకి ఎలా చేస్తే బాగుంటుంది అనేది చెప్పడం అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. సో ఆ కౌన్సిలింగ్ రూపంలో కానీ ఇక్కడ నార్మల్ డెలివరీస్, సిజేరియన్, హిస్టెక్టమీస్, ఒకవేళ ఓవేరియన్ సిస్ట్ ఉంటే దానికి సరిపడా ట్రీట్మెంట్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయండి. ఈవెన్ ఇప్పుడు టీనేజర్స్లో వచ్చే మెయిన్గా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు పీసీఓఎస్ మనం చాలా ఎక్కువ చూస్తున్నాము. అది ఈవెన్ ఫెమిలియల్గా లేకపోయినా కూడా ప్రతి 10 మెంబర్స్లో 5 మెంబర్స్ అమ్మాయిలు ఈ పీసీఓఎస్ అనే ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈ టీనేజ్లో ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఉంటే ఏంటంటే ఫర్దర్గా తన ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఫ్యూచర్లో. సో ఇది చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుందండి. కావేరీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ తరపున నిజామాబాద్ జిల్లా ప్రజలకు, భారతీ ఛానల్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? ఇప్పుడు చిన్నపిల్లలకే కావచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకే కావచ్చు, ఎవరైనా కూడా ఆ ఎండను అనేది తట్టుకోవడం ఇప్పుడు సాధ్యం అవ్వట్లేదు. ఓవరాల్గా ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది అందరికీ కూడా. దాంతోపాటు టెంపరేచర్స్, పొల్యూషన్ ఇవన్నీ కూడా చాలా పెరుగుతున్నాయి. సో కంపల్సరీ మన హెల్త్ అనేది మన చేతిలోనే ఉంటుంది. మనం కాపాడుకుంటే అది మనకు తర్వాత అది మనల్ని కాపాడుతుంది. సో కంపల్సరీగా ఎవరి హెల్త్కి వాళ్ళు రెస్పాన్సిబుల్గా తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి సమ్మర్లో. అండ్ మీకు ఎటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గైనకాలజీ అనే కాదు, సర్జరీ రిలేటెడ్, ఫిజిషియన్ ఏదున్నా కూడా కావేరీ హాస్పిటల్లో 24 అవర్స్ డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారండి. మిమ్మల్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటారు, మీకు ఉన్న ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దానికి తగిన ట్రీట్మెంట్ కూడా మీకు 24 అవర్స్ అవైలబుల్గా ఉంటుందండి. సో ఎప్పుడైనా వచ్చి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా కావేరీ హాస్పిటల్కి వచ్చి సందర్శించండి. థ్యాంక్ యూ. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసినందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరపున, మా ఛానల్ ప్రేక్షకుల తరపున, మా ఛానల్ తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిజామాబాద్ నగరంలోని ఈ కావేరీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్న సదుపాయాలను వినియోగించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ ఉదయ్తో ఫనీ, భారతీ ఛానల్, నిజామాబాద్.